ఒక ఆడదానికి వారసత్వ హోమం ఏమిటో స్వాగడికి మఫానందం ఆ పూలు అక్కడికి కాదురా ఇక్కడికి. అలాగే కనీసం వాళ్ళ నాన్న వివరాలైనా అడగద్దు. స్వాగడిక వారసుడు. చూద్దాం రారా. చెప్పానా మగవాడున్నాడు. ఉత్తరం ఎక్కడి నుంచి? అంతరిక్షంలో శనిగ్రహం మీదకి వెళ్తున్న వ్యోమనౌకలు. I think I landed in wrong planet. What is this planet? Color seems to be like Saturn. నువ్వుల నూనె కొడుకుల కోసం భక్తులు అభిషేకాలు ఎక్కువ చేస్తున్నారు అనుకుంటా. నో యూ కాంట్ గెట్ ఎ సన్ ఇన్ దట్ వే. మై సన్ బేగరారోయ్ కొడుకోయ్, వేర్ ఇస్ మై సన్? నీ బియర్డే నీ సెక్స్ అపీల్సిందా? అవునా? అయితే తీసేస్తా. తీసేస్తా అంటావేంటి? నీ మీద కోపం వచ్చిందంటే అప్పుడు తీసేస్తా. కలువా 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 ఇటు నుంచి దూకే, నాకు అనవసరం. Hey Superman, where's your pant? Let's do a reel. Bhai or behno, balcony jumping. I'm jumping. పోస్ట్ చేసి 2 hours అవుతుంది. 300 వ్యూస్ 2 likes. ఒకటి నాది, రెండు కలవాలి. వర్కౌట్ అవ్వట్లేదు బా. పిఆర్ టీమ్ ఏం చేస్తుంది? బ్రాండ్స్ ఏమన్నా వచ్చినాయా? అవును మరి, మంది పెద్ద ముద్ర ఏజెన్సీ ఆ రానా వెంకటేశ్వర పక్కన పెట్టి మనపురం గోల్లో నీ దగ్గర ఊపుకుంటూ వచ్చేస్తారు. అసలు ఎలక మంది ఆట అవడం గొప్ప మనకి. ఖజానాన్నే కాపాడిన ఎలకల మందు అందో వీళ్ళెంత దీని ముందు ఉందో వాడండి సుందరంగడి ఎలకల మందు. అందో మాస్టర్ హౌ ఆర్ యు సర్? మైక్ 98 రావోయ్. ఏంటి విశేషాలు? ఆయనే ఏకాంబరం సార్. అరండల్పేట సెకండ్ లైన్ _ ఏకాంబరం ఇక్కడ. యూజర్ నేమ్ మర్చిపోయాను, ఐఎమ్ సో సారీ సార్. ఇతను యూజర్ నేము సింగాది స్వాగ్. స్వాగ్ యా వాట్ ఏ మెమరీ సార్. యాక్చువల్ గా ఇన్స్టాల్ ఇంట్రెస్టింగ్ కంటెంట్లు ఎన్ని చేసినా వ్యూస్ మాత్రం ఇంక్రీజ్ అవట్లేదు మాస్టర్. ఏం చేస్తే బాగుంటుందని మీ దగ్గర తీసుకొచ్చాను. ఒక వీడియో కనుక వైరల్ అవ్వాలంటే సార్. దాని కంటెంట్ ఇంపార్టెంట్ కాదు, టైమింగ్ అండ్ ప్లేస్మెంట్. అయినా మీరు అక్కడ ఉన్నారండి, ఇటు రండి. నువ్వు ఆగమ్మ. నీకు నైరుతి మూలే కరెక్ట్. నైరుతి మూల రాశి ఆరుద్ర నక్షత్రం 3వ పదం కదా మాస్టర్ మీకలా 1వ లైన్ కాదు 2వ లైన్ అలా తెలుస్తుంటాయి. వాట్ ఏ లైన్ అప్ సార్. ఏం పెట్టమంట? అదేదో హాయ్ ఫ్రెండ్స్ అని టైప్ చేయండి. ఓకే హాయ్ గర్ల్స్. వెరీ గుడ్. ఇప్పుడు చూడు. ఐదు 6 సూపర్. ఇదిగో నువ్వు దీన్ని తూచా తప్పకుండా ఫాలో అయ్యావనుకో, అరండల్పేట అదిరిపోతుంది. హోలీ వాటర్ బుష్, హోలీ వాటర్ బుష్. ఆ పాపినిటు పంపుడి. మాట రాదా? కాలు పనిచేయట్లా, చేతులు కూడా. పర్ఫార్మెన్స్ ఆన్ ద నేమ్ ఆఫ్ క్వింటిన్ టారంటినో. ఎలా ఉంది? దేవునికి స్తోత్రములు. ప్రైజ్ ద లార్డ్. వేగముగా, వేగము.
ఎలా ఉంది గాడ్ బ్లెస్ యూ. స్టైల్ మారింది, మా నడక మారింది. సింగరేణి, చాలా కాలం నుంచి మీ అమ్మగారు తెలుసు కాబట్టి మిమ్మల్ని కరుణతో క్షమిస్తున్నారు. పిచ్చి వేషాలు వెయ్యకండి. చిత్తం పేస్ట్రీ. సారీ పాస్టర్. ప్లీజ్ డు ఫాలో. సింగర్ దిస్ బ్యాక్. అట్లాంటి అమ్మాయి రైజింగ్ కిడ్ రమేష్ రా. ఎవడా క్యాట్ బాల్స్? నీకంటే 10 times ఫాలోవర్స్ ఉన్నాడు. ఆడేవాడు నీకు తెలియదు. ఈడేంటి ఇక్కడ ఉన్నాడు? రమేష్ అన్న నమస్తే అన్న. నమస్తే మైకేల్. మా సింగా ఫాలోవర్స్ పెరగడానికి ఏమైనా టిప్స్ చెప్పన్నా? టిప్స్ ఏం లేదు మైకేల్, ఒరిజినాలిటీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను టిప్స్ చెప్పానుకో నీ ఒరిజినాలిటీ పోదు. అన్నా నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటన్నా? ఫాలోవర్స్ ఎక్కువగానే ఉన్నారు. బిగ్ బాస్ లో కూడా మన టాక్ వినిపిస్తుంది. ఛాన్స్ వస్తే ఇంకా సెటిల్ అయిపోవడమే. ఓనన్నా అన్న మైకి అన్నా ఆగు, ఆ కొబ్బరి బొండ ఇవ్వు. ఓహో థ్యాంక్స్ అన్నా. వెళ్ళేటప్పుడు డస్ట్బిన్ లో వాడే. నీ హైడ్రాంచి మొత్తానికి పడతాయి కదా. పడుతుంది చూడ. ఇప్పుడు ఈ తన కూడా కలిసి పెట్టరా. గుడ్స్లో గుడ్స్ మై డార్లింగ్, బ్రింగ్ మై సన్. వాట్స్ ఆన్? Not what, son? Yes, oh, son. My son. You don't have a son. You have a daughter. Three lies. Joking. Bring my son. You don't have a son. ఆఫ్రికన్ బిట్లు కూడా వదలకుండా చూపిస్తే ఇలాంటి డ్రీమ్స్ వస్తాయి. నీ భవిష్యత్తు కోసం నీ జాతకం మగపిల్లాన్నే కోరుకుంటుందని ఆ ఎదవ వల్ల వచ్చే కళ్ళే కదా హెల్ప్ చేసింది. కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు అనేది సామెత. అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. బ్లడీ గణితం ఫెలో. వాడు మ్యాథ్స్ తెలుగు కలిపేసి జాతకం అంటున్నాడు. విధి ఖజానా అంటే లెటర్ వచ్చింది గుర్తుందా? అంటే ఇప్పుడు మనం వాడు నమ్మాల్సిందేనా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ జాతకంలో నీకు కొడుకు పుడితే రాజయోగం ఉందనేది నిజం. అంటే నడిచొచ్చే కొడుకు పుడితే కలిసి వచ్చే కాలం వస్తుంది. ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్. సూపర్ రమ్మవాడు. తెలుగు మ్యాథ్స్ కలుపుతున్న జాతకం అంటే ఇంకేముంది, నీకు కొడుకు పుడితే మొత్తం సెట్ అయిపోయినట్టే. కానీ నీ జాతకంలో అబ్బాయి లేడు. అదేంటి టికెట్ ఉంది సినిమా లేదన్నట్టు? హీరోయిన్ ఉంటే సరిపోద్ది కదా. ఓ పని చేద్దాం, అబ్బాయి పుట్టే అమ్మాయి జాతకాన్ని పట్టుకుందాం. ఏంటి లవ్వా? ఇలాంటివన్నీ మా అరండలపేటలో నడవవు. కానీ ఓ పని చేయి, ఆ అమ్మాయి జాతకాన్ని తీసుకొచ్చేయి. దాంట్లో కొడుకున్నాడో లేదో తేల్చేద్దాం. నువ్వేం మాట్లాడవేంట్రా? తనకంటే ఎక్కువ సంపాదించే కానీ మళ్ళీ కలుగుతా ఉన్నాను. అబ్బా ఈగోలో డెసిషన్లో ఎల్లు మూసుకొని అడుగు. నాకు మగపిల్లాడు పడితే రాజయోగం ఉందని జాతకంలో ఉంది. అందుకని కలవా నేను నిన్నేం అడుగుదాం అనుకుంటున్నానంటే, నిన్ను పెళ్లి చేసుకుంటే మగపిల్లాడు పుట్టే యోగం ఉందో లేదో తెలుసుకుందామని. యా, ఐ వాంట్ టు నో. టేక్ నెంబర్ 2. నన్ను పెళ్లి చేసుకుంటే నీకు మగపిల్లాడు పుట్టే యోగం ఉందో లేదో తెలుసుకుందామని. టేక్ నెంబర్ 3. పోనీ మనం పెళ్లి చేసుకుంటే మనకు మగపిల్లాడు పుట్టే యోగం ఉందో లేదో తెలుసుకుందామని. మగపిల్లాడు తీసి మనం పెళ్లి చేసుకునే యోగం ఉందో లేదో తెలుసుకుందామని. పెళ్ళి కూడా తీసేయి. పోనీ చేసుకునే యోగం ఉందో లేదో తెలుసుకుందామని. ఒక పంచే, నువ్వేం మాట్లాడుకో. మరి ముందు చేసింది అదే కదరా మైక్ ముండా. కలువునే మాట్లాడుతుందేమో, వెయిట్ చెయ్యి. మా నాన్న మ్యాచెస్ చూస్తున్నారు, వెళ్ళి కలు. మ్యాచెస్? ఓ క్రికెట్ T20 వరల్డ్ కప్ మొన్నే కదా అయిపోయింది. ఓ హైలైట్స్ చూస్తున్నారా? వద్దు, ఎందుకు కలవటం? ఎందుకేంటి, పెళ్లి చేసుకోవా నన్ను? చేసుకుంటా, కానీ నీకంటే ఎక్కువ సంపాదించు. కలువే ఒకవేళ వాళ్ళ నాన్న కల్పిస్తాను చెప్పిందంటే తనతో మూసుకుని వెళ్ళిపో. కానీ దారిలో లెక్చరర్ని కల్పించి తీసుకొస్తా. ఈ ఫ్లోలో అవన్నీ అవసరమా? ఈ చిన్న కన్ఫర్మేషన్తో కలువ జాతకం వల్ల మనకు రాజయోగం ఉందో లేదో తెలుసుకుందాం. లక్ ఇస్ నీడెడ్ ఇన్ లవ్ మ్యాన్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? చిన్న ఫ్రెండ్ని కలుద్దాం అని. ఓకే ఫ్రెండా? ఫ్రెండ్ అన్నావు కాబట్టి నేను అక్కడే ఉంటా. హలో సార్. మీరు రాగానే హాయ్ సాగర్, వాట్ యూ సడన్ సప్పాయ్ అని అంటాను. జస్ట్ కిడింగ్ మ్యాన్. హే గైస్ అని అంటా. హే గైస్, హలో మాస్టర్ అని నువ్వు. హలో మాస్టర్. గుడ్ మార్నింగ్ సార్ అని కలువ. గుడ్ మార్నింగ్ నాన్న.
ఏయ్, ఈ నోట్లోకి వచ్చిందా? ఛీ! ఆడపిల్లవైనా ఫోన్ లేని హాస్టల్కి పంపిస్తే నువ్వు చేసే నిర్వాహకం ఇదే. ఏమండి మీరు ఇలా లేడీస్ హాస్టల్లోకి ఎలా వచ్చేస్తారు? దీవారా ప్రేమ కోసమేరా. ఇంకా మేమేం ప్రొటెక్షన్ ఇవ్వగలం? నాన్న సెక్యూరిటీ ఆ? ఆ, నమస్తే. ఇది లేడీస్ హాస్టల్ ప్రొటెక్షన్. ఈ మాత్రం మా రండల్పేటలోనే ఇస్తారు. ఏదో తల్లి లేని పిల్ల కదా అని కాలేజీ దగ్గరగా ఉంటుందని మీ హాస్టల్లో జాయిన్ చేస్తే మా పరువు మొత్తం బజార్కి ఇడుస్తారా? మేడం షాపింగ్ చేస్తే చిక్ షాంపూ ఫ్రీ వచ్చింది, అది అదిగో ఇంకేదో బ్రాండ్ అమ్ముతున్నాడు బాబు అక్కడ. నువ్వు నోర్పోయి. ప్లేస్మెంట్ అయ్యింది కదా, జాబ్ చేయాలంటే పెళ్లి చేసుకున్న తర్వాతే. అది కూడా నేను చూసినోడ్నే. అది నేనే కదా గురుజీ. నువ్వు రావే. రా. నేనే మర్చిపోయాడు బిజ్జలేవా. అంకుల్ జాబ్ చేస్తున్న కూతురు పెద్ద దౌర్జన్యం. నాన్న ఏంటి మీ ప్రాబ్లం? ఈ వీడియోలు చేసుకున్నామంటే పెళ్లి చేసుకుంటానంటావేంటి? నాకు జాబ్ ఉంది కదా, అతనికి నచ్చింది చెయ్యనియండి, అప్పుడు దాకా నేను చూసుకుంటాను. సింపుల్ సొల్యూషన్ అంకుల్. ఆడదాని సంపాదన మీద బతకడానికి నీకు సిగ్గుగా లేదు? ఉంది, కానీ ఇప్పుడు అది వాడాలనిపించట్లేదు. ఎందుకంటే త్వరలోనే రాజయోగం ఉందని మీరే కదా నాకు చెప్పారు. అది అందుకే ఈయన నిన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడే పిచ్చి మొహమా. వాడి జాతకంలో మగపిల్లాడు పుడితే రాజయోగం ఉందని నేనే చెప్పా. వాడి జాతకంలో మగపిల్లాడు లేడు. నీ జాతకంలో ఉందో లేదో తెలుసుకోవడానికి నిన్ను తీసుకొచ్చాడు, అది నా దగ్గరికే. సింగా అంటే కళ్ళు అది మీ నాన్నే వేలుస్వామిలాగా కొంచెం టెంప్ట్ చేస్తే తప్పేముందని నేను చిన్న వెళ్దాం పద నాన్న. కళ్ళు కళ్ళు ఏంటి చెప్పు. అయినా నీకు పిల్లని ఎవడిస్తాడరా? అసలు నీ ఐడెంటిటీ ఏంటి? నువ్వు ఎవడకు పుట్టావో తెలుసా? అదేంటి సార్? సార్ 20 ఏళ్ళ క్రితం మీ కాలేజీలో పనిచేసిన గెస్ట్ లెక్చర్ రేవతి గారు అబ్బాయిని చెప్పారు కదా. అదే కదా మా బాధ అంతా. వాళ్ళ అమ్మగారు క్లాసులు లెసన్లు బాగానే చెప్పేది, కానీ ఒక క్వశ్చన్కి మాత్రం ఇప్పటిదాకా ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోయింది. ఈ అబ్బాయికి నాన్న ఎవరా అని. నాకంటే మీ అమ్మ తెలుసు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే నిన్ను ఏమంటారో తెలుసా? ఇంకెప్పుడు నా మొహం నీకు చూపించను. సింగా సింగ్. కన్నా రేపు మీ నాన్నెవరు అని అడుగుతారు, ఏం చెప్తావు? మా అమ్మే మా నాన్న అని చెప్తా. కుచ్చు కుచ్చు కుచ్చు.